తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. చూసావమ్మా దీని పొగరు, మన ఇంటికి వచ్చిందే కాక నన్నెలా తోసేసిందో, దౌర్జన్యంగా లోపలికి ఎలా వెళ్తుందో. అమ్మా ఏంటి, ఏం మాట్లాడవేంటి? వదిలే గాయత్రి, తనని వెళ్ళని. అమ్మేంటి ఇంత జరిగినా ఏం రియాక్ట్ అవ్వకుండా రాధని లోపలికి పంపించింది? నానమ్మా, 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 ఒక్కసారి కళ్ళు తెరువు నానమ్మా. లే నానమ్మా, 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 అక్క వచ్చింది నానమ్మా. అక్కకేం కాలేదు నానమ్మా. నువ్వు అక్క కోసం చాలా టెన్షన్ పడ్డావు కదా నానమ్మా. ఆ టెన్షన్ ఏం తీసుకోవద్దు నానమ్మ. లే నానమ్మా, నానమ్మ ప్లీజ్ నానమ్మ, కళ్ళు తెరువు నానమ్మా. నానమ్మా, నానమ్మా, నానమ్మా. ఏంటి నానమ్మా, నువ్వెళ్ళ అయిపోతే నేనేమైపోవాలి? లే నానమ్మా, నేను వచ్చేసాను నానమ్మా. లే నానమ్మా, నా కోసం నువ్వు ఎంత తల్లడిల్లిపోయావో నాకు తెలుసు నానమ్మా. నువ్వు నన్నిలా అర్థాంతరంగా వదిలేసి వెళ్ళిపోతే నాకు దిక్కెవరు చెప్పు నానమ్మా. నీకు తెలిసిన నిజం నీతో పాటే తీసుకెళ్ళిపోతే నన్నెవరు నమ్ముతారు? దయచేసి కళ్ళు తెరువు నానమ్మా. నానమ్మా, నేను నిన్ను కాపాడుకుంటాను, నేను నిన్ను కాపాడుకుంటాను. నాకేం కాలేదు, నేను వచ్చేసాను నానమ్మా. అయినా నువ్వుండగా నాకేమవుతుంది? కానీ నువ్వు లేకపోతేనే నేనేమైపోతాను? ప్లీజ్ నానమ్మా, కళ్ళు తెరువు నానమ్మా. నానమ్మా, నానమ్మా, నానమ్మ చేతి వేళ్ళు కదులుతున్నాయి. డాక్టర్, డాక్టర్, నానమ్మ చేతి వేళ్ళు కదులుతున్నాయి, ఒకసారి చూడండి డాక్టర్. ఎలా ఉంది డాక్టర్? ఏం పర్వాలేదమ్మా, అవుట్ ఆఫ్ డేంజర్. నిజంగా ఇదొక అద్భుతం అనే చెప్పాలి.
1% హోప్ మాత్రమే ఉన్న ఈ కేసులో నా ఇంజెక్షన్ ప్రభావమో ఈ అమ్మాయి చేత అద్భుతమో తెలీదు కానీ బామ్మగారు అవుట్ ఆఫ్ డేంజర్ జోన్లోకి వచ్చారు. గ్రేట్. ఇక నేను ఉంటాను సార్. వెళ్ళొస్తాను మేడం. థ్యాంక్ యూ డాక్టర్. అత్తయ్య, ఇంకూరుకుంటే లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. వచ్చావు, చూసావు కదా, ఇక బయలుదేరు, మేం చూసుకోగలం. చెప్తుంది నీకే అర్థం కావట్లేదా? ఎన్నిసార్లు చెప్పినా వస్తూనే ఉంటావు, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటావు. పద రావే. వదులు. గాయత్రి, రాధ ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటుంది. తనను వదిలే. ఏంటన్నా ఇది? అమ్మ చెప్పింది కదా, నాన్నమ్మని రాధ చూసుకుంటుంది. ఇక మీరందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నానమ్మా, అమ్మ నన్ను ఇక్కడే ఉండమంది. ఇక నుండి నేను నీ పక్కనే ఉండి నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నేను వదిలి నేను ఎక్కడికి వెళ్ళన్నానమ్మా. నేను వదిలి నేను ఎక్కడికి వెళ్ళన్నాను. వెళ్దాం పద. ఏమంటున్నావు మనోహర్? అమ్మ కూడా చెప్పింది కదా ఇక్కడే ఉండమని. మరి నువ్వేంటి వెళ్ళిపోతావంటున్నావు? ఏం అవసరం లేదు రాధా. బామ్మగారికి చలనం వచ్చింది కదా, మిగతాదంతా వాళ్లే చూసుకుంటారు. నువ్వు ఇక్కడ ఉండి చేసేదేమీ లేదు, అర్థమవుతుంది కదా. అలా అంటావేంటి బావా? రాధకి ఇక్కడ ఉంటేనే కదా నానమ్మ త్వరగా కోలుకుంటుంది. కానీ మీ అక్క చచ్చిపోతుంది. మనుషుల్ని చంపాలనుకునే రాక్షసులున్న ఈ ఇంట్లో దేవతలు ఉండకూడదు, నేను ఉండనివ్వను. మనోహర్, అది కాదు. ఇంక నువ్వేం మాట్లాడద్దు రాధా, మనం ఇక్కడి నుంచి వెళ్తున్నాం అంతే. దీనికి అంతా ఆలోచిస్తే ఎలా? లేదండి, అసలు నాకేమనిపిస్తుందంటే సరే నానమ్మా, నేను వెళ్ళి ఫ్రెష్ చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. అయ్యో, నేనున్న పలంగా కంగారుగా వచ్చేసరికి బట్టలు కూడా తెచ్చుకోలేదు. ఇప్పుడు ఇలా
వెళ్ళి మనోహర్కి చెప్తాను. ఏంటి నానమ్మా, ఏమైంది? అక్కడ లగేజ్ బ్యాగ్ ఉంది. నాన్నమ్మ దాని గురించి సైగ చేస్తుందేంటి? ఏంటి నానమ్మా, ఈ చీరని కట్టుకోమంటావా? ఇప్పుడెందుకు నానమ్మా? సరే నానమ్మా, నీ సంతోషం కోసం కట్టుకుంటాను. బాబుకి చాలా కోపం వచ్చినట్టుంది, కానీ నీ అలకని ఎలా తీర్చాలో నాకు తెలుసు కదా. ఏంటి అలక? ఎందుకీ అలక? ఎలా తీర్చాలి అలకని? పొగరు, నీ అలకెలా తీర్చాలో నాకు బాగా తెలుసు. బయటికొస్తావుగా, రా, నీ సంగతి చెప్తాను. ఏంటి మనోహర్, దీని గురించేనా వెతుకుతున్నావు? ఇదిగో, వచ్చి తీసుకో. సరే సరే సరే, ఇదిగో నీ దువ్వెన. నేను దువ్వెన? నవ్వవయ్య బాబు, నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది, నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది. నవ్వు దొర బాబు, అరే నీకేమయ్యింది, చిరునవ్వే రాకుంది, అరే నీకేమయ్యింది, చిరునవ్వే రాకుంది. ఆడదిలా వెంటపడి అడుగుతుండగా మూతినలా ముడుచుకొని ఎంతసేపట తెగ ఊరి విను
నేను ఇంత కష్టపడి నీకోసం పాట పాడితే నీకు నాతో మాట్లాడాలని కూడా అనిపించడం లేదా? రాధా, రాధా, ఏమైంది? నా మీద ఇంత కేర్ ఉన్నవాడివి ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నాతో ఎందుకు మాట్లాడలేదు? ప్లీజ్ మనోహర్, నాతో మాట్లాడొచ్చు కదా. ఆగు. పోనీ నువ్వెప్పటి నుంచో నా నోటి నుంచి వినాలనుకున్న మాట చెప్తాను, నాతో మాట్లాడతావా? ఎస్, వర్కౌట్ అయింది. చెప్పు, నా మనసులో మాట నీతో చెప్తే నాతో మాట్లాడతావా? నాతో మాట్లాడతానని చెప్పు, వెంటనే చెప్పేస్తాను. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానా? అది కాదు రాధా. హలో, వస్తున్నా. ఎలా ఉన్నావమ్మా? మన ట్రస్ట్కి ఎలాంటి ప్రమాదం లేదమ్మా. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. నన్ను క్షమించండి. నేను నీ క్షమాపణ కోసం రాలేదమ్మా. నువ్వు కష్టపడి పెంచిన మన ట్రస్ట్, దానికి సంబంధించిన మన ఇన్స్టిట్యూట్లని నీ నుంచి జరగకూడదనే వచ్చాను. నీ కలల సౌధం ఈ ట్రస్ట్. అలాంటి ట్రస్ట్ నీ చేయి జారిపోకూడదనే నేను వచ్చాను. దయచేసి మీరలా మాట్లాడకండి. నన్ను మరింత గిల్ట్ ఫీల్ అయ్యేలా చేయకండి అన్నయ్య. ఒకరోజు గాయత్రి దూరమైందన్న బాధలో ఆ భ్రమరాంబ కుట్రతో అల్లిన కట్టు కథని నిజమని నమ్మి నేను నిన్ను అపార్థం చేసుకుని నిన్ను అనుమానించి అవమానించాను. నన్ను క్షమించన్నయ్యా. అవును బావా, మా నుంచి గాయత్రి దూరం అవడానికి కారణం మీరేనని అపార్థం చేసుకున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మిమ్మల్ని వెతకని ప్లేస్ లేదు, అడగని మనుషులు లేరు. అలా ఎంత వెతికినా మిమ్మల్ని మాత్రం చేరుకోలేకపోయాం. మీరింటి నుంచి వెళ్ళిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు మీ గురించి ఆలోచించని క్షణమే లేదు.
ప్రతిరోజు మేము ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఎదురు చూస్తూనే ఉన్నాం. వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటలేంటి? ఏమీ అర్థం కావడం లేదు. పోన్లే, ఈ సోదంతా నాకెందుకు? ఈయన రావడం వల్ల నాది అనుకున్న ఆస్తి ఎక్కడికి పోలేదు. ఆస్తి సేఫ్. ఇదంతా వింటూ ఉంటే బ్రహ్మరాంబ కుట్ర వలన అపార్థాలు పెరిగి మా కుటుంబానికి దూరంగా ఉన్నాడనమాట. కాని ఇతనికి మాకు సంబంధం ఏమై ఉంటుంది? అమ్మ అన్నయ్య అని పిలుస్తోంది. అంటే అమ్మ వాళ్ళ అన్నయ్యేనా? అవును బావుగారు, ఈరోజు మీరు మమ్మల్ని క్షమించకపోతే అసలు ఇన్ని రోజుల మా ప్రయత్నానికి అర్థం ఉండదు. దయచేసి మమ్మల్ని క్షమించండి. అయ్యో, అవే మాటలు బావుగారు. ఆ రోజు నేను మీ స్థానంలో ఉన్నా నేను ఇలాగే అపార్థం చేసుకునేవాణ్ణి. మీరలా మాట్లాడడానికి కారణం మీకు గాయత్రి మీద ఉన్న ప్రేమ. బిడ్డ మీద ఉన్న ప్రేమ వల్ల మీరలా రియాక్ట్ అయ్యారు. ఆ భ్రమరాంబ ఆ ప్రేమను అడ్డు పెట్టుకొని ఇదంతా చేసింది. ఇందులో మీరు చేసింది గాని మీ తప్పు గాని ఏం లేదమ్మా. అయినా మీరు కావాలని చేసింది కాదు కదా. నేను అర్థం చేసుకోగలను బావా. థ్యాంక్ యూ బావా. మన మధ్య వచ్చిన అపార్థాలకి దూరం పెరిగింది. ఆ దూరాన్ని తగ్గించగలిగేది కాలమే అని ఇన్ని రోజులు ఎదురు చూస్తూ వచ్చాను. ఈ రోజుతో మన అపార్థాలన్నీ తొలగి అందరం కలుసుకున్నాం. నాకు చాలా ఆనందంగా ఉంది. అవునన్నయ్య, నా అల్లుడు ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? నీ అల్లుడు నీ దగ్గరే ఉన్నాడు కదమ్మా. అల్లుడు మా దగ్గర ఉండడం ఏంటన్నయ్య? ఉండమ్మా, పిలుస్తాను. వంశీ, వంశీ! వంశీ, నానా వంశీ! ఇతను మనోహర్. అవునమ్మా, మనోహర్, వంశీ మనోహర్. మనోహర్గా మీ అందరికీ తెలుసు. చిన్నప్పుడు మనమందరం వంశీ అని పిలిచేవాళ్ళం. పూర్తి పేరు వంశీ మనోహర్. నేను మీ దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత వీని ఫారెన్కి పంపించి చదివించాను. మనోహర్ ఏంటి అల్లుడా? మరి నాతో పరిచయం అయినప్పుడు అనాథనని చెప్పాడు. అంటే కావాలని నాకు అబద్ధం చెప్పి ఇంట్లోకి వచ్చాడా? అంత అవసరం ఏమొచ్చింది మనోహర్కి? వీడు ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత నా కోడలు గాయత్రి ఇంకా దొరకలేదని తెలుసుకొని తనను వెతకడానికే ఇక్కడికి వచ్చాను. వీడిక్కడికి వచ్చిన దగ్గర నుంచి జరిగిందంతా మీకు తెలుసు.
గాయత్రిని అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఓపెన్ అవ్వలేదు? మనోహర్ నాకు బావవుతాడన్నమాట. హాయ్ బావా. ఇప్పుడు ఈ మనోహర్ని ఎలా నా వాణ్ణి చేసుకుంటానో చూడు. నీది అనుకున్న ప్రతిదీ నా దానిగా చేసుకుంటాను. ఇలాంటివి ఇంకా ఎన్ని దారుణాలు చూడాలో, ఇంకెంత శిక్ష అనుభవించాలి భగవంతుడా. నా మనవరాలి జీవితంతో ఎందుకయ్యా ఇలా ఆడుకుంటున్నావు? నాకు ఒక్క విషయం ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు నానమ్మా. నన్ను ఎంతగానో ప్రేమించి 24 గంటలు నన్ను కంటికి రెప్పలా చూసుకున్న నా మనోహర్ నా నోటి నుంచి నేను ప్రేమిస్తున్నాను అనే మాట కోసం ఎదురు చూసిన మనోహర్ ఇప్పుడెందుకు సత్యమెడలో తాళి కట్టడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు నేనే నిజమైన గాయత్రిని అని చెప్పలేకపోతున్నాడు? ఎందుకని ఆలోచిస్తున్నప్పుడు ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. ఆ రోజు నాకు నిజం తెలిసినప్పుడు, మీరెవ్వరూ నా మాట నమ్మలేనప్పుడు, నా పక్కన నుంచిన ఒకే ఒక్క వ్యక్తి మనోహర్. ఆ రోజు నేనే గాయత్రిని వాదించిన మనోహర్ ఈ రోజు ఎందుకు నోరు విప్పటం లేదు? అటు కన్న తల్లిదండ్రులకి దూరమై, ఇటు ప్రేమించిన వాడికి దూరమైన ఈ బతుకు నాకెందుకు నానమ్మా, నాకెందుకు? అక్క అక్క, నువ్వలా అనొద్దక్క. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నా అక్కవక్క. మనోహర్ బావ, నా బావ. పదక్క, వెళ్దాం రా అక్క, వెళ్ళి అడుగుదాం అక్క. ఎందుకెలా సైలెంట్ గా ఉన్నావని నిలదీద్దాం రా అక్క. పదక్క. నువ్వు ఇలా ప్రతి దానికి సైలెంట్ గా ఉంటే ఎలా అక్క? కనీసం బావ విషయంలో అయినా గట్టిగా అడుగుదాం అక్క. నేను సపోర్ట్ గా ఉంటాను అక్క. నాన్నమ్మకి సపోర్ట్ గా ఉంటుందక్క. రా అక్క, రా. లేదు రోషన్, అడగటం, గొడవ పెట్టుకోవటం పెద్ద విషయమేం కాదు, కానీ నాకేమొద్దు. ప్రేమించిన వాడు నా పక్కన నిలబడితే ఈ ప్రపంచాన్ని జయించొచ్చు, కానీ ప్రేమించిన వాడే ఏం మాట్లాడకుండా సత్య గాయత్రి కాదు అని తెలిసి తాళి కట్టడానికి సిద్ధపడ్డాక మనం ఎంత అరిచినా, ఎంత గొడవ చేసినా మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. అయినా ఎవరికైనా గాయమైతే రామ అంటారు. అదే రాముడే గాయం చేస్తే ఇంక ఏ దేవుణ్ణి తలవాలి?
అవును రోషన్, మీ అక్క చెప్పింది నిజం. ప్రేమించిన వ్యక్తి పక్కన లేకుండా గొడవ చేస్తే ఈ సమాజం బరితెగించింది అంటారు. అయినా నిన్ను చూస్తుంటే ఎందుకో తెలియని బాధ కలుగుతుంది రాధా. నన్ను ఎన్ని మాటలన్నావు, ఎంత టెన్షన్ పెట్టావు, ఎన్ని ఛాలెంజ్లు చేశావు. చివరికి ఏమైందో చూసావుగా. ప్రతిసారి నువ్వు టైం వస్తుంది అనేదానివి, కానీ టైం బాలేనప్పుడు ఎన్ని రోజులు వెయిట్ చేసినా మంచి టైం రాదు రాదా. ఇప్పుడు చూడు, ఆ రోజు అనాథాశ్రమంలో నన్ను తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్లతో నువ్వు వెళ్ళిపోయావు. దానికి ప్రతీకారంగా నిన్ను కన్న తల్లిదండ్రుల్ని నా కన్న తల్లిదండ్రులుగా చేసుకున్నాను. నీ ఆస్తిని నా ఆస్తిగా చేసుకున్నాను. నీది అనుకున్న ప్రతిదాన్ని నేను లాక్కున్నాను. చివరికి నిన్ను ప్రేమించిన వాణ్ణి కూడా నా మొగుణ్ణి చేసుకోబోతున్నాను. ఇక నీకంటూ నీదంటూ మిగిలింది నీ ఒక్కటే. దాన్ని కూడా నేనే అమలు చేయగలను. కానీ నిన్ను ఒకేసారి పంపించడం కంటే ఇలా జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ రోజు చస్తూ బ్రతుకుతూ ఉండడమే నేను నీకు వేసిన శిక్ష. ఓసే రాక్షసి, ఎందుకే నా మనవరాలి మీద ఎంత పగ పట్టావు? ఇంతలా ఏడిపిస్తున్నా నీకు పుట్టగతులుండవు, మట్టి కొట్టుకుపోతావే. ఆనాడు పరాయి స్త్రీని ఆశించిన రావణుడు 10 తలలున్నా తనని తాను కాపాడుకోలేకపోయాడు. ఈనాడు రాధ ప్రేమించిన మనోహర్ని నీ సొంతం చేసుకోవాలనుకుంటున్న నీకు కుక్క చావు వస్తుందే. పరాయి సొమ్ము పావుతో సమానం అంటారు. ఏదో ఒక రోజు నువ్వు దాని కాటుకు బలి కాక తప్పదు. ఏంటి నానమ్మా, ఏదో గట్టిగానే శాపనార్థాలు పెడుతున్నట్టున్నావు. మంచి వాళ్లకు నీ శాపనార్థాలు, కానీ నాలాంటి క్రిమినల్ కి అవే ఆశీర్వాదాలు. ఈరోజు మనోహర్ నా మెళ్ళో తాళి కట్టాక నీకు మాటొచ్చినా నువ్వు నడుచుకుంటూ వచ్చి నిజం చెప్పినా ఎలాంటి ఉపయోగము ఉండదు. అనవసరంగా ఆతృతలో ఆవేశపడుతూ ఆయాసం తెచ్చుకోకు. ఏంటి తమ్ముడు, నీ అక్క పెళ్ళంటే ఎంత జోష్ ఉండాలి, నువ్వేంటి ఇలా ఉన్నావు? ఏయ్, నువ్వెప్పటికీ నా అక్క కాలేవు. నాకు అక్క అంటే రాదక్కే, నువ్వు డూప్లికేట్ అక్కవి. ఈ పొగరు చూపించినందుకే మీ అక్క పరిస్థితి ఇలా అయ్యింది. నువ్వు కూడా అలాగే ఎగిరెగిరి పడ్డావనుకో, అటు నుంచట్టే కొట్టుకుపోతావు. జాగ్రత్త. రాధా, ఇప్పటికైనా తెలిసిందా ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అని? గాయత్రి, టైం అవుతుంది, త్వరగా రామ్మా. చూసావా, నిన్ను పిలవాల్సిన మీ అమ్మ నన్ను పిలుస్తుంది. ఇప్పుడు నన్ను పెళ్లి కూతుర్ని చేస్తుందంట. తర్వాత పెళ్లి. వస్తాను, నేను వెళ్ళి రెడీ అవ్వాలి. మీరు మాత్రం ఈ రూమ్లోనే ఏడుస్తూ ఉండండి.
నిజమే. ఈ ఇంటి వారసురాలని ఆ రాధ నెత్తి నోరు కొట్టుకుని అరిచినా ఎవ్వరం వినలేదు. ఆధారాలు అడిగారు. ఇప్పుడు నేను చెప్తే మాత్రం ఎవరు వింటారు? విన్నా ఆధారాలు అడుగుతారు. మనసులో అనుకున్నవి నాకు తెలుస్తాయని చెప్తే అందరూ నవ్వుతారు. నన్ను పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారు. ఆ తర్వాత వరం కూడా పనిచేయదు. ఏం ఆలోచిస్తున్నావు పిన్ని? అబ్బాయి ఏం లేదు. పద, టైం అవుతుంది. అక్క ఏంటక్క, ఏదో ఒకటి చెయ్యక్క. కాసేపట్లో తాళి కట్టించేస్తారక్క. ఆ తర్వాత మనం ఏం చెయ్యలేమక్క. అక్క ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్ అక్క. అమ్మా రాధా, మీరేంటమ్మా ఇక్కడ? మనోహర్ బాబు కాల్ చేసి నీకేదో బాలేదని చెప్పాడమ్మా, అందుకే వచ్చాము. ఇంటికెళ్తే తాళం వేసింది, అందుకే ఇక్కడికి వచ్చాము. నిన్న నేను పడిపోయినందుకు కాల్ చేసుంటాడు. ఏం పర్వాలేదమ్మా, నిన్న కాస్త కళ్ళు తిరిగి కింద పడిపోయాను. మనోహర్ కంగారు పడిపోయి ఫోన్ చేసినట్టున్నాడు. ఏం జరుగుతుందమ్మా? రండి, వచ్చేసారా? లోపలికి రండి, అన్నీ నేను చెప్తాను. రండి రండి ప్లీజ్ రండి, అన్నీ నేను చెప్తాను. రండి. అత్తగారు, మీతో ఒక విషయం చెప్తామని వచ్చాను. మన కుటుంబానికి తీరని అన్యాయం జరుగుతోంది. మన ఇంట్లో ఎన్ని రోజులుగా గాయత్రిగా ఉంటూ ఈ రోజు మనోహర్ని పెళ్లి చేసుకుంటున్న గాయత్రి మన గాయత్రి కాదు అత్తయ్య గారు. ఈ విషయం నాకలా తెలుసని అనుకుంటున్నారా? నాకొక స్వామీజీ మనసులో అనుకునే మాటలు వినే శక్తినిచ్చారు. ఇందాక గాయత్రి అనుకుంటున్న మాటలు విన్నాను, కానీ ఈ విషయం ఎవరితో చెప్పాలో నాకు అర్థం కాక మీతో చెప్తున్నాను అత్తయ్య గారు. మన కుటుంబానికి తీరని అన్యాయం జరిగిపోతుంది అత్తయ్య గారు. నేను తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య గారు. మీరు ఎలాగైనా ఈ ఘోరాన్ని ఆపాలి.
ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్ లేవండి అత్తయ్య. అత్తయ్య లేవండి అత్తయ్య, అత్తయ్య లేవండి అత్తయ్య గారు, లేవండి అత్తయ్య గారు, అత్తయ్య గారు లేవండి అత్తయ్య గారు. మీరు లేస్తే గానీ పెళ్ళి ఆగదు. లేవండి అత్తయ్య. ఎలాగైనా ఈ పెళ్ళి ఆపాలి, లేదంటే చాలా దారుణాలు జరుగుతాయి. అన్నీ తెలిసిన మనోహర్ ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఎలా ఆపాలి? అక్క అసలు ఏం జరుగుతుందక్క? బావెందుకు అక్క ఇలా చేస్తున్నాడు? ఇప్పుడు బావ గనక ఆ డూప్లికేట్ మెడలో తాళి కట్టేస్తే ఆ భ్రమరాంబని, ఈ డూప్లికేట్ ని మనం ఏం చేయలేమక్క. అక్క ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళి ఆపాలక్క. అక్క ఏదో ఒకటి చెయ్యక్క, చెయ్యక్క. ఒక ఐడియా వచ్చింది తమ్ముడు. అలా చేస్తే ఈ పెళ్ళి ఆగిపోవడమే కాకుండా సత్య బండారం కూడా బయటపడుతుంది. ఏంటక్క అది? అలాగే అక్క. రోషన్ జాగ్రత్త, ఏ మాత్రం అనుమానం రాకూడదు. నీ యాక్టింగ్ స్కిల్స్ చూపించు. అలాగే అక్క. హలో, ఎవరు? నేనెవరో మీకు అనవసరం, కానీ మీకు అవసరమైన మ్యాటర్ నా దగ్గరుంది. ఏంటది? నువ్వు ఎంతో నమ్మిన ఆ సత్య దేవకి ఇంట్లో గాయత్రిగా సెట్ చేస్తే ఆ శక్తి ఈ రోజు మీకు హ్యాండ్ ఇచ్చి ఆ మనోహర్ని పెళ్లి చేసుకుంటోంది. సత్య మనోహర్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? మనోహర్ ఆ ఇంటి మేనల్లుడంట. ఆ విషయం తెలియగానే నిన్ను కట్ చేసి అతన్ని పెళ్లి చేసుకుని నీకు ద్రోహం చెయ్యాలని చూస్తోంది. నేను నమ్మను. నమ్మకు. రేపు పేపర్లో ఈ న్యూస్ వచ్చిన తర్వాత నమ్ముదూగాని. కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకో. పెళ్లి దేవకి ఇంట్లోనే జరుగుతోంది. ఇంతకీ నువ్వెవరు? ఫ్యూచర్ స్టార్. రేయ్, వెరీ గుడ్ తమ్ముడు. కానీ అక్క నాకెందుకో భయంగా ఉంది. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలక్క. రా అక్క, రా అక్క, రా. ఇంత జరుగుతుంటే సత్య నాకెందుకు కాల్ చేసి చెప్పలేదు? అంటే ఈ ఫ్యూచర్ స్టార్ చెప్పింది నిజమేనా? అయినా అయ్యుంటుంది. ఎందుకంటే ఒకరిని మోసం చేయాలనుకున్న వాళ్ళు ఎంతమందినైనా మోసం చేస్తారు. ముందు ఫోన్ చేసి చూద్దాం. బాబు మాంగళ్య ధారణ కానివ్వు.
ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం తదేవ బలం తదేవ లక్ష్మీపదే ప్రియేశ్వరావహి మంగళ శుభ ముహూర్త సూర్యాదీనా భవానాం గ్రహాణాం చింతానుకూలితా సిద్ధిరస్తు. కంటే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం. ఆపండి. ఆపండి. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. రండి సార్, ఇదే ఇల్లు సార్. రండి సార్. పదండి. ఇక్కడేం జరుగుతుంది? నా మెళ్ళో కట్టాల్సిన తాళి దీని మెళ్ళో ఎందుకు కట్టా? నాకు దక్కండి, ఎవరికి దక్కనివ్వను. దేవకి, దేవకి, ఇది మీరు ఆవేశపడకండి అత్తయ్య గారు, నేను మాట్లాడతాను కదా. అమ్మా, ఏంటమ్మా ఇది? నా మెళ్ళో ఉండాల్సిన తాళి దీని మెళ్ళో ఉండడం ఏంటి? నేను అది చూడలేకపోతున్నాను. చూస్తుంటే ఈ సత్య అడ్డంగా దొరికిపోయినట్టుంది. మనం ఇక్కడి నుంచి జంప్ అయిపోతే బెటర్. ఆగండి బ్రహ్మరాంబిక గారు. ఎస్ఐ గారు, ఈ కుట్ర మొత్తానికి సూత్రధారి ఈవిడే. ఆవిడ్ని ఫస్ట్ అరెస్ట్ చేయండి. అమ్మా, అమ్మా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంకా ఎంతకాలం ఎంతమందిని మోసం చేస్తావు? ఎంతమంది జీవితాల్ని నాశనం చేస్తావు? అసలు నీ వయసుకి నువ్వు చేస్తున్న పనులకి సంబంధం ఉందా? నా కూతురు అన్న ఒక్క ఎమోషన్ ని అడ్డు పెట్టుకుని మమ్మల్ని చీట్ చేయడానికి వస్తావా? మా ముందు కూడా కుప్పగంతులు వేయాలని చూస్తావా? నీకున్న నక్క తెలివితేటలతో మాకున్న అనుభవాన్ని కూడా అవమానించావు. నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. దేవకి, దేవకి, అన్నీ తెలుసత్తయ్య గారు. ఇది మీ మనవరాలు నా కూతురు కాదు అన్న విషయం నాకు తెలుసు. నాకెలా తెలిసిన ఆశ్చర్యపోతున్నారా? నాకు మనోహర్ అంతా చెప్పాడు.
అప్పుడే ఈ సత్య నిజ స్వరూపం నాకు తెలిసింది. ఈ భ్రమరాంబని, ఈ సత్యని సాక్ష్యాధారాలతో సహా పట్టుకోవాలని ఇంత నాటకం ఆడాం. అందుకే మనోహర్కి తెలిసిన విశ్వం ద్వారా పోలీసులకి తన నిజ స్వరూపాన్ని తెలిసేలా చేశాం. అవును, రామచంద్రపురంలో కూడా ఒక కుటుంబాన్ని ఇలాగే వంచింది. ఒక మనిషిని హత్య చేసి తప్పించుకు తిరుగుతుంది. ఈ సత్య మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసి. ముందు వీళ్ళిద్దరినీ మా కళ్ళ ముందు నుండి తీసుకువెళ్లి చట్టం ముందు నిలబెట్టి న్యాయస్థానంలో అడ్రస్ చేసి ఏ శిక్ష పడాలో అది పడేలా చేయండి. తీసుకువెళ్ళండి. కానిస్టేబుల్స్, వాళ్ళని అరెస్ట్ చేయండి. పట్టుకోండి, తీసుకురండి. లాక్కురండి, రండి. వదులు, వదలమంటున్నానా? ఏంటక్క, మీరందరూ కలిసి ఇంత ప్లాన్ చేసి మమ్మల్ని చాలా టెన్షన్ పెట్టేశారు. నాకు కూడా మీ బావ ఈ విషయం తెలియనివ్వలేదురా. ఆ దుర్మార్గురాలు ఎంత పని చేసింది. అష్టైశ్వర్యాలతో తులతూగవలసిన నా మనవరాలు ఎన్ని కష్టాలు పడింది. నువ్వు బాగైపోయావు నాన్నమ్మా, ఆరోగ్యంగా తయారయ్యావు. నేను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్ కావచ్చు మేడం, కానీ ఒకసారి రోడ్డు మీదకి వచ్చాక అది పబ్లిక్ అయిపోతుంది. అయినా నిజంగా ఒక అమ్మాయికి ఇంత అన్యాయం జరిగిందంటే మేము చూస్తూ ఊరుకోం. ఇలా రోడ్డు మీద ఎందుకున్నారు? పైగా రాధగారు, మీరు మొన్నటి వరకు దేవకి గారు ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఇలా సడన్ గా ఇంటి ముందు ఉన్నారంటే ఏమనుకోవాలి? చెప్పండి మేడం, దీనికి మీ సమాధానం ఏంటి? మేడం ఆగండి. మొన్నటి వరకు మీ ఇంట్లో ఉంటూ మీ కంపెనీలో పనిచేసిన అమ్మాయి ఈరోజు మీరే తన అమ్మా నాన్న అంటూ రోడ్డుకెక్కింది. దీనికి మీ సమాధానం ఏంటి? తను నిజంగా మీ కూతురా? ఆ రోజు మీడియా వాళ్ల ముందు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియక ఎంత ఇబ్బంది పడ్డామండి. కానీ ఈరోజు మనం మన కూతురు అంటూ సగర్వంగా మాట్లాడబోతున్నాం. పెద్దమ్మా, మొత్తం అంతా రెడీ అయిపోయింది, ఇక మీరు రావచ్చు. అక్క బావ రెడీయా? అందరూ రెడీ పెద్దమ్మా. అదిగో అక్క వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. ఇన్నాళ్ళు నా ఇల్లు ఎలా ఉండాలనుకున్నానో అలాగే ఉంది. నా కల నెరవేరింది. భగవంతుడా, ఇది చూడకుండానే పోతానని ఎంత భయపడ్డానో, కాని నువ్వు కరుణించావు నాయనా. గాయత్రి, నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో. నానమ్మా, హ్యాపీనా?
చాలా ఆనందంగా ఉందమ్మా. నిండు నూరేళ్లు ఇద్దరు చల్లగా ఉండండి. రాధా, ప్రెస్ మీట్ టైం అవుతోంది, వెళ్దాం పదండి. పదండి. పదమ్మా, పద. రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం మేడం. ప్లీజ్ కూర్చోండి. మీరందరూ ఏం అడగబోతున్నారో నాకు తెలుసు. 1 సంవత్సరం ముందు ఇలాగే మనం అందరం కలుసుకున్నాం. కానీ ఈరోజు నా కూతురు గాయత్రి, తన భర్త మనోహర్లు మన మధ్య ఉన్నారు. వీళ్ళని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. తను మా ఒక్కగానొక్క కూతురు గాయత్రి, తను నా అల్లుడు మనోహర్. ఇక నుండి గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ మరియు గాయత్రి ట్రస్ట్ అంతా వీళ్ళిద్దరే చూసుకుంటారు. ఇక నుంచి ఎలాంటి కార్యక్రమాలు జరిగినా వీళ్ళిద్దరి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఈ విషయం మీతో పంచుకోవడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పగానే మా మాట మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ మా ధన్యవాదాలు. మా దేవకి చెప్పింది విన్నారుగా. ఇదే కాకుండా మేం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన నైట్ కాలేజెస్ కూడా సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. దాన్ని సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బావగారు, మీరు స్వీట్ ని మామూలుగా తింటానంటే కుదరదు. మరి మీరు మీ కూతురికి పెళ్లి చేసి బాధ్యతలన్నీ కూతురికి అల్లుడికి అప్పగించి ఇలా స్వీట్స్ తింటూ లైఫ్ ని ఎంజాయ్ చేయాలంటే ముందు మా చెల్లెలికి మీరు ఒకరికొకరు స్వీట్ తినిపించుకొని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు అవన్నీ ఎందుకన్నయ్యా? అలా అంటే కుదరదమ్మా. హ్యాపీ మూమెంట్లో మీ ఇద్దరు ఇలా స్వీట్స్ తినిపించుకొని సెలబ్రేట్ చేయాల్సిందే. అవును పెద్దమ్మా, ఇప్పుడు ఇదంతా ఫ్యాషన్. ఎన్ని రోజులు మీ సహకారం లేకుంటే నేనేమీ చెయ్యలేకపోయేదాన్ని. థ్యాంక్స్ అండి. దేవకి, నువ్వు మా ఇంటిని చక్కదిద్దడానికి వచ్చిన దేవతవి. నీలాంటి భార్య దొరకడం నేను చేసుకున్న అదృష్టం. మా ఇల్లు చేసుకున్న పుణ్యం. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అవును, మనందరం ఇక్కడే ఉన్నాం. ఈ సంతోషంలో పాలు పంచుకోకుండా కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడికెళ్లారు? నానమ్మ, నేను వెళ్ళి చూసొస్తాను. వెళ్ళరా.
నేనే గనక లేకపోయి ఉంటే ఈ రోజు నువ్వు ఇంకా సత్యని దొంగ గాయత్రి అని ప్రూవ్ చేయడానికి ఇంకా తిరుగుతూ ఉండేదానివి. అంత లేదు. నీకు ఈ ఇంట్లోకి రావటం ఎలాగో తెలియక నాతో కలిసి డ్రామా ఆడి ఇంట్లోకొచ్చావు. అందుకే నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి. అసలు మీ ఆడాళ్ళు ఉన్నారే, మగాళ్ళని ఎప్పటికీ అర్థం చేసుకోరు. ఎంతసేపు మీరు చెప్పిందే రైట్ అని, మీరు చెప్పిందే కరెక్ట్ అని అంటూనే ఉంటారు. మీ మగాళ్ళకి మేమంటే కుళ్ళు. అందుకే మేము ఏ మంచి చేసినా దాన్ని గుర్తించక క్రెడిట్ ఇవ్వడానికి ఏడుస్తూ ఉంటారు. నిజం ఒప్పుకోవడానికి ఒళ్ళంతా పొగరు. క్షమించమని అడగటానికి నీకు ఈగో. నాకు ఈగోనా? నీకేనా ఈగో? అక్క పెద్దమ్మా 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 ఏమైంది రోషన్? అక్కడ వాళ్ళు గొడవ పడుతున్నారు పెద్దమ్మా. వాళ్ళు గొడవ పడ్డమేమిట్రా? రండి. నీకే బలుపు, నేను కాదు, నువ్వే. నీకే బలుపు, నువ్వే. నీకే పొగ తలపొగరు. అయ్యో గాయత్రి ఆగండి. నీకే బలుపు, నీకే బలుపు. ఆగండి ఆగండి ఆగండి, ఇద్దరు ఆగండి ఆగండి. ఏంటి, ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? చూడనమ్మా, నాకు నిజాలు చెప్పకుండా నాతో పాటు ఈ ఇంట్లో అడుగుపెట్టి ఇదంతా ఏడి చేసినట్టు కుప్పలిపోతున్నాడు. హలో హలో, నీ పక్కన మీ నానమ్మ ఉంటే నా పక్కన మా అత్తయ్య దేవకి ఉన్నారు. అదే మీరు చెప్పండి, ఈరోజు మనం అందరం ఇలా హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం ఎవరు? నేనే కదా. చెప్పండి, నేనే కదా. ఇందులో నీ గొప్పతనం ఏమీ లేదు కాబట్టి మా అమ్మే మాట్లాడటం లేదు, అంతే కదమ్మా. అత్తయ్య గారు, గాయత్రి మీ కూతురని పార్షియాలిటీ చూపించొద్దు. మీరెవరు? దేవకి. ఆ విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు. మీరు న్యాయం వైపు ఉంటారు, మీరే న్యాయం చెప్పండి. వీళ్ళెవరూ కాదు, మీకు న్యాయం నేను చెప్తాను. ఎలా? చెప్తాను, పదండి. రండి రండి, చెప్తా. రండి. పద మనోహర్.